మహాబలుడైన అర్జునుడు బంగారం రత్నాలతో నిండిన దానం చేసినప్పటికీ నిరుపేద బ్రాహ్మణుడి పరిస్థితిని మార్చలేకపోయాడని మీకు తెలుసా? కానీ శ్రీకృష్ణుడు కేవలం 2 నాణేలు ఇచ్చి అద్భుతం చేశారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక కథ తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు బయట తిరుగుతూ ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు భిక్ష కోసం ఎదురయ్యాడు. అర్జునుడు దయ చూపిస్తూ బంగారం మరియు రత్నాలతో నిండిన సంచిని బ్రాహ్మణుడికి ఇచ్చాడు. బ్రాహ్మణుడు చాలా సంతోషపడి భవిష్యత్తులో తన ఆనందాన్ని కలలో చూసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు మార్గంలో ఒక దొంగ ఆ సంచిని దొంగలించాడు. అదే సమయంలో బ్రాహ్మణుడు మళ్లీ నిరుపేదగా భిక్ష కోసం వచ్చాడు. అర్జునుడు ఈసారి ఒక విలువైన రత్నాన్ని ఇచ్చాడు. బ్రాహ్మణుడు భయంతో ఆ రత్నాన్ని ఇంటిలోని పాత పాత్రలో దాచాడు. కానీ అదే రోజు అతని భార్య ఆ పాత్రను నీరు తేవడానికి నదికి తీసుకువెళ్ళింది. పాత్రలో ఉన్న రత్నం నదిలో జారిపోయింది. మళ్లీ నిరాశలో పడిన బ్రాహ్మణుని చూసి శ్రీకృష్ణుడు 2 నాణాలు ఇచ్చాడు. అర్జునుడు ఆశ్చర్యంగా శ్రీకృష్ణుని అడిగాడు, ప్రభు, అతనికి ఇచ్చిన బంగారం రత్నం కూడా ఫలితం ఇవ్వలేకపోయాయి. అయితే ఈ 2 నాణాలు ఏం చేయగలము? శ్రీకృష్ణుడు నవ్వుతూ సమాధానం ఇచ్చారు, చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో. బ్రాహ్మణుడు ఆ 2 నాణాలతో పేద మత్స్యకారుడి వలలో చిక్కిన చేపను కొని తన కమండలంలో నీరు నింపి నదిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అదే క్షణం ఆ చేప నీటిలో వెళ్ళింది మరియు అదే విలువైన రత్నం దాని నోటి నుండి బయటకు వచ్చింది. సంతోషంతో బ్రాహ్మణుడు అరిచాడు, ఇది నాది, ఇది నాది అని. అదృష్టవశాత్తు ఆ దొంగ అక్కడికి వచ్చి బ్రాహ్మణుడి అరుపు విని భయపడి తన దొంగలించిన నాణాలన్నీ తిరిగి ఇచ్చేశాడు. అర్జునుడు మళ్ళీ ఆశ్చర్యపోయి అడిగాడు, ప్రభు, బంగారం రత్నం చేయలేని పని ఈ 2 నాణాలే ఎలా చేయగలిగాయి? అప్పుడు శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చారు, అర్జున, నిరుపేద స్వార్థంతో బంగారం రత్నం పొందినప్పుడు తన సంతోషం మాత్రమే ఆలోచించాడు. కానీ నేను ఇచ్చిన 2 నాణాలతో అతను ఇతరుల కష్టాన్ని చూసి పరోపకారం చేయడం నేర్చుకున్నాడు. నిజమైన ధర్మం, నిజమైన పుణ్యం ఇదే, ఇతరుల కోసం మంచి చేయడం మరియు ఇదే సమయాల్లో మన హృదయాన్ని పరిశీలించడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.